బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాలగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హన్మకొండలోని బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయం అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక చట్టం ద్వారా ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చడాన్ని డిమాండ్లతో ఈ నెల 27న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేమన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందన తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కానీ, పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి బీసీ సంఘాలు, బీసీ సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం. ఇదే కోణంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును మరి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రంలో ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టాలని, బీసీ బిల్లుకు చట్టం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తారీఖు రోజున పార్లమెంట్ దగ్గర గల జంతర్ మంతర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తులో తరలి వెళ్ళి అక్కడ మహాధర్నాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 27వ తారీఖు రోజు చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తులో ఫోటో తీసుకోండి. కర్నూలు నగరంలో ఈ నెల 14న జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తెలిసిందని జిల్లా ఎస్పీ సి విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. సంజన్న హత్య కేసులో వడ్డే అంజిత్తో పాటు తన 3 కుమారులు, మరో వ్యక్తి కత్తులు, పిడిబాకులు, వేట కోడవళ్లతో ఈ హత్యకు చేశారన్నారు. నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. చూపించడం బాగా మీరట్లో తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య మరియు ఆమె ప్రేమికుడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు కొట్టారు. విచారణ కోసం తీసుకువచ్చిన నిందితుడు సాహిల్ మరియు అతని స్నేహితురాలపై న్యాయవాదులు దాడి చేశారు.
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడదాం. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 94వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలో ఫర్మెంట్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఎఫ్, సర్వోదయ ఐటీ కళాశాలలో మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకుందాం అనే అంశంపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. ఫర్మెంట్ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, సర్వోదయ ఐటీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబూబకర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులను ఉద్దేశించి ఫర్మెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇంద్రాశాంతి, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ, నేడు భారతదేశంలో పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలను, అత్యాచారాలను అరికట్టాలని, వారిని అరికట్టినప్పుడే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ ఏప్రిల్ 14 నుండి జూలై 11వ తారీఖు 2028 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార స్థాపన, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై యుద్ధానికి 1,00,000 కిలోమీటర్లు మా భూమి రథయాత్ర కొనసాగించనున్నట్లు ధర్మ సమాజ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్ హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నాకర్, జిల్లా కన్వీనర్ మైదం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14న 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు 3 సంవత్సరాల 3 నెలల రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడని తెలియడం జరుగుతుంది. ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీ ప్రజలందరికీ ఒక శుభసూచకమైన దినోత్సవంగా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి భూమి, సంపద, రాజ్యం కొన్ని వర్గాల చేతుల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి భూమిని అందించాలి. భూమి ఆత్మగౌరవం, భూమి సంపదనిస్తుంది, భూమి రాజ్యాన్ని ఇస్తుంది, భూమి అధికారాన్ని ఇస్తుంది, భూమి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 14న మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు చేపట్టబోతున్నారని మేము హన్మకొండ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పటి నుండి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు, రాజకీయ వేదికలు ప్రజలందరికీ కావాల్సినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, భూమిని కానీ ఈరోజు పంచకుండా భూమిని కొన్ని వర్గాల చేతుల ఆధీనంలో పెట్టుకొని ప్రజలందరినీ పేదరికానికి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మిగులు భూమిని మరియు రాజ్యాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యం అనేది 10% మంది దగ్గరనే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ రాజ్యాన్ని, భూమిని, సంపదని ప్రజలందరికీ సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు మా భూమి పాదయాత్ర పేరిట 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడుగడుగున ప్రతి భూభాగాన్ని యాత్ర రూపంలో పర్యటించబోతున్నాడు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలంతా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు వీళ్ళంతా నిరుపేదలు, కడుపేదలు భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలందరికీ అన్నింటినీ, భూమి, రాజ్యాన్ని, సంపదని సమానంగా పంచాలని చెప్పి రాజ్యాంగంలో ఉంటే, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి కొన్ని వర్గాలే, అగ్రవర్ణాలు, రెడ్డి వెలమల చేతుల్లో రాజ్యాన్ని పెట్టుకొని మెజార్టీ ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మా భూమి పేరిట, భూమి అంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అంటే సంపద అనేటువంటి ఈ అంశంతో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి హన్మకొండ, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున మరియు హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ బాధ్యులు కోల రమేష్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము ఈ ప్రకటనను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి దినాలు రాబోతున్నాయి. మనమంతా భవిష్యత్తులో ఈ తెలంగాణ గడ్డని హస్తగతం చేసుకోవాలి, తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి జరగబోయే మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. మేకల సుమన్, ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయి చెల్లింపులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగాలు సంఘ నాయకులు తెలిపారు. బకాయి ఉన్న 3 డిఏలో ఉగాది పండుగలోపు కనీసం 2 డిఏలన్నా విడుదల చేయాలని కోరారు. పీఆర్పీ కమిషన్ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరారు. 6,200 కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతి పెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా, అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. ఇదేదో కొత్తగా పెంచేది కాదు, డిఏలంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది. కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పీఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు. 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషన్ ముందు నియమించండి.
దయచేసి తక్షణమే ఆలస్యం కాకుండా ఇప్పటికే మరి 1-2 సార్లు ఫైలు కూడా వచ్చి వెళ్ళిందని తెలిసింది. దయచేసి ఈ 2-3 రోజుల్లోనే పిఆర్సీ కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత 2 డిఏలు కనీసం పాత 2024 సంవత్సరం డిఏలను చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం. జిందాబాద్ ఏపీజే అమరావతి, జిందాబాద్ ఏపీజే అమరావతి, ఏపీజే అమరావతి, ఏపీజే అమరావతి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 41 సెంటర్లలో 7,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10 పరీక్ష కేంద్రాలలో 2,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాధికారి చంద్రయ్య తెలిపారు. అదేవిధంగా పరీక్షలు ప్రారంభం నుంచి ముగిసే వరకు పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివిధ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విధంగా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేశామన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించామని, జిరాక్స్ సెంటర్లు మూసివేశామన్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల విషయంలో పిల్లలను ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకురావాలని సూచించారు. ఇవాళ మీరేనా? నేనే. ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలు కావడం జరిగింది. ఈ 10వ తరగతి పరీక్షలకు గాను 10 సెంటర్లలో రామగుండం మండలంలో 10 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 సెంటర్లలో కూడా ప్రైవేటు మరియు గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు 2,032 మంది పరీక్షలు రాస్తున్నారు. అందులో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు 1,232 మంది, గవర్నమెంట్కు సంబంధించిన విద్యార్థులు 780 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షల విషయంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యార్థుల దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ సెల్ ఫోన్లు అనేటివి నిషేధించడం జరిగింది. పరీక్షల సెంటర్లలో కూడా అన్ని వసతులు, నీటి వసతి కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, అన్ని రకాల వసతులను కూడా సమకూర్చడం జరిగింది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్కు కాపీయింగ్కు పాల్పడకుండా గట్టి బందోబస్తు కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గట్టి బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది. ఎవరైనా కూడా మరి ప్రోత్సహించినట్లయితే, మాల్ ప్రాక్టీస్కు ప్రోత్సహించినట్లయితే యాక్ట్ 25/1997 ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మొత్తంగా 41 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామినేషన్
హాల్లోకి వెళ్ళారు. ఎగ్జామ్స్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేదు. విద్యార్థులు వచ్చేటువంటి రోడ్స్ కానీ, పరీక్షా కేంద్రాలకు వచ్చే రోడ్స్ కానీ, అన్ని రోడ్స్లో ట్రాఫిక్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో జనగామ కేంద్రంగా ధర్మపురం, ముండ్రాయి, దేవరుపుల, మాదాపురం, పాలకుర్తి, రామవరం ప్రజల్ని ఏకం చేసి సాయుధ పోరాటం నడిపిన గిరిజన లంబాడి ముద్దుబిడ్డ జాటోత్ జాను నాయక్ 1950 మార్చి 20న దేశ్ముఖ్ గుండాలతో జరిగిన పోరాటంలో విరోచితంగా పోరాడి అమరుడయ్యాడని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ స్పష్టం చేశారు. నేడు టాను నాయక్ 76వ వర్ధంతిని పురస్కరించుకొని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ఉన్న టాను నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. సిద్ధించిన తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం ఆలస్యంగా స్వతంత్రం వచ్చిన సంగతి మనకందరికీ తెలుసు. మిత్రులారా, ఆ కోవలో దీన్ని నైజాం రాజుల పరిపాలన ఉండేటువంటి ప్రాంతం. ఆ పరిపాలన, రజాకార్ల పరిపాలన ముగిసిన వారు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేకపోతే ఒక సంవత్సరం అంతా జరిగినటువంటి సాయుధ పోరాటం, అంతకంటే ముందు ఉన్నటువంటి సాయుధ పోరాటంలో బంజారా తెగకు సంబంధించినటువంటి పాత జనగామ తాలూకా ధర్మారం తండాకు సంబంధించినటువంటి ఆ తండావాసులంతా, అందులో ముఖ్యంగా జాటోత్కి సంబంధించినటువంటి అందులో వాళ్ళ 5 అన్నదమ్ములు. అన్నదమ్ముల్లో 2 చరిత్రకి ఎక్కితే వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఇంకో అంత అని కాదు. బంజారాల భూములను దోచుకోవడం, ఇతరుల భూములను దోచుకోవడం, వాళ్ళు పండించినటువంటి పంటలు కానీ, వాళ్ళు పాలు పాడి ఏది ఉన్నా ఆ దొరల ఇంట్లోకి వెళ్ళాలి. దానికి అప్పుడు రజాకర్లు కూడా సహకరించారు. అటువంటి ఒత్తిడిలో పనిచేసినటువంటి ఠాను నాయక్, దర్గా నాయక్ ఒక చరిత్ర ఈ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మర్చిపోవడం దురదృష్టకరం. మీకు అందరికీ తెలుసు. వారితో ఉన్నటువంటి సహచరులంతా దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, బందగి కావచ్చు, వీళ్ళందరూ చరిత్రకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ వర్గం వాళ్ళు సంతోషిస్తున్నారు, మేము సంతోషిస్తున్నాం. కానీ ఏ కుటుంబం అయితే తెలంగాణలో కేవలం ధైర్యంగా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధ్వంసానికి వాళ్ళను నాశనం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేసి చివరికి విసునూరు ద్వారా బాబురావు వాళ్ళ చేతిలో హతమైనటువంటి ఠాను నాయక్ చరిత్ర లేకపోవడం దురదృష్టకరం. దీనికి ఒకటే కారణం, వారు స్వతంత్రం కొరకు పోరాడినటువంటి వీరులు. వాళ్ళ దర్గా వాళ్ళ అన్న మొన్ననే 106 సంవత్సరాల తర్వాత వారు గతించింది అనడానికి వారు జైలుకు వెళ్తే వాళ్ళకి ఉరిశిక్ష పడ్డాయి. అయితే అప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం రావడం, ఇతర దేశాలు మన దేశాలలో పోరాటం వల్ల అతనికి ఉరిశిక్ష తప్పితే ఆయన 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి జరిగిపోతే అతనికి పెన్షన్ కూడా ఉంది, ఫ్రీడమ్ పెన్షన్ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.